హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ ఐస్ క్రీమ్ అండి, వెనిలా ఐస్ క్రీమ్. అయితే ఫస్ట్ ఒక చిన్న బౌల్లో కొన్ని చల్లార్చిన పాలు తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఐస్ క్రీమ్ మిక్స్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంటే మనం తీసుకున్న పాల క్వాంటిటీకి సరిపడా ఐస్ క్రీమ్ మిక్స్ అనేది తీసుకోవాలండి. నేను ఇక్కడ 3/4 లీటర్ వరకు పాలు తీసుకున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ల ఐస్ క్రీమ్ మిక్స్ తీసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత చూడండి, పాలు అనేది బాగా మరిగించుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా పైకి అట్టు వచ్చినా కూడా అట్టు పొంగిపోకుండా అందులోనే వేసుకుంటూ బాగా మరిగించుకోవాలి. పాలు ఎంత ఎక్కువ వీలైతే అంత పాలు మరిగించుకొని, పాలు బాగా మరిగిన తర్వాత మన స్వీట్నెస్కి సరినట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ ఉంది కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి. ఒకేసారి వేస్తే మళ్ళీ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడేంత వరకు మనం పాలు అనేది మరిగించుకున్న తర్వాత ఫైనల్గా ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వల్ల ఐస్ క్రీమ్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంటే మనం చేసుకున్నది వెనిలా ఐస్ క్రీమ్ కదా. తర్వాత పాలు చల్లగా ఇంతవరకు పక్కన పెట్టుకొని ఇలా ఒక బాక్స్లో వేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు స్టోర్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుండి తీసి చూస్తే ఇలా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలా ఖచ్చితంగా ఒకసారి మిక్స్ చేయాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత తిరిగి మళ్ళీ అదే బాక్స్లో వేసుకొని పైనుండి కవర్తోని క్లోజ్ చేసుకొని మళ్ళీ తిరిగి డీప్ ఫ్రిడ్జ్లో 4 నుండి 5 గంటల పాటు స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది ఇలా రెడీ అయిపోతుందండి. ఇంట్లోనే ఈజీగా పిల్లలకి ఐస్ క్రీమ్ ఎప్పుడంటే అప్పుడు చేసి పెట్టచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, బాయ్.